సామాన్యులకే కాదు రాజకీయ ప్రముఖులకు సైబర్ మోసాలు తప్పట్లేదు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేటుగాలు చీట్ చేశారు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి అనంత అంటూ పరిచయం చేసుకున్నారు మాయగాడు. మాయమాటలు చెప్పి వికసిత భారత పథకం పేరుతో నమ్మబలికి పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి ₹1,00,000 కాజేశాడు. అర్హుల జాబితా పంపిస్తే 10 లక్షల రుణాలు అంటూ మోసానికి పాల్పడ్డారు. ఒక్కొక్కరికి 2,500 చొప్పున 1,00,000 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేశారు. మోసపోయినాని తెలుసుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సామాన్యులకే కాదు రాజకీయ ప్రముఖులకు సైబర్ మోసాలు తప్పట్లేదు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేటుగాలు చీట్ చేశారు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి అనంత అంటూ పరిచయం చేసుకున్నాడు మాయగాడు. మాయమాటలు చెప్పి వికసిత భారత పథకం పేరుతో నమ్మబలికి పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి ₹1,00,000 కాజేశాడు. అర్హుల జాబితా పంపిస్తే 10 లక్షల రుణాలు అంటూ మోసానికి పాల్పడ్డారు. ఒక్కొక్కరికి 2,500 చొప్పున 1,00,000 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేశారు. మోసపోయానని తెలుసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు, లైవ్ ద్వారా ఇస్తారు. అమర్, చెప్పండి. సైబర్ మోసగాళ్ళు సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను సైతం మోసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలామంది ఏదైతే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలను సైబర్ మోసగాళ్ళు ఆర్థిక వ్యవహారాల్లోనే మోసం చేస్తున్న ఘటనలు మనం చూసాం. తాజాగా జనగామకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్కి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికసిత్ భారత్ అనే అంశానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రుణం ఇస్తామంటూ కూడా నమ్మబలికే మాటలు చెప్పి ఒక అన్నోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి ఒక ఫోన్ ఆధారంగా కనెక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేక కార్యదర్శిగా అనంతరామారెడ్డి పేరుతో ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత సచివాలయం నుంచే కాల్ వచ్చింది నిజంగానే అనుకొని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంకి చెందిన దాదాపు 40 మందికి పైగా లిస్టును కూడా రెడీ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 2,500 చొప్పున ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలంటూ చెప్పడంతో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు మీద అంటే వారికి సంబంధించినటువంటి పేర్ల మీద ఏదైతే ఉన్నటువంటి ఫోన్పే నెంబర్కి కూడా డబ్బులు పంపించడం జరిగింది. మొత్తం ₹1,00,000 పైగా డబ్బులు కూడా పంపించడం తర్వాత మరోసారి ఆ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాల్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ డబ్బులు అడుగుతుండడంతో దీంతో మోసపోయానని కూడా గ్రహించాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సంప్రదించడం జరిగింది ఫిర్యాదు చేయడంతో. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు ఏంటన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఇలాంటి థ్రెట్ కాల్స్, స్పామ్ కాల్స్ రావడం పట్ల ప్రస్తుతం పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఉన్నటువంటి ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ నెంబరు, ఇదే కాకుండా వచ్చినటువంటి కాల్ డాటా ఇవన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీన్ని టెక్నికల్గా మనకు సంబంధించి ల్యాబ్ కూడా పంపడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.